హాయ్ బిజినెస్ బడ్డీస్. హోప్ గురించి నా లైఫ్లో జరిగిన ఒక చిన్న సంఘటన మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు ఒక కొటేషన్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. చూసి చదివి అర్థం చేసుకొని దాని యొక్క మీనింగ్ని తెలుగులో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆ చిన్న సంఘటన ఏంటంటే, ఒకసారి నేను మా హోమ్ టౌన్కి వెళ్ళేటప్పుడు అమీర్పేటలో బస్సు ఎక్కడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను. బస్సులు ఏవి కూడా రాలేదు. అది ఈవినింగ్ టైం. యాక్చువల్గా బస్సులు చాలా హెవీగా వస్తాయి, బట్ అయినా కూడా అక్కడ బస్సులు రాలేదు. చాలాసేపటి వరకు బస్సులు వస్తాయని వెయిట్ చేసాం. చివరికి తెలిసిన విషయం ఏంటంటే, అంతకు గంట ముందు మాత్రమే ఆ రూట్లో బస్సులు వెళ్ళడం అనేది స్టాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న నాకు చాలా టెన్షన్ వేసింది. బట్ స్టిల్ ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయని ఎతికినప్పుడు ఆటో బుక్ చేసుకొని వెళ్దాం అని ఆటోను బుక్ చేసుకున్నాను. ఆటో బుక్ చేసుకొని జస్ట్ ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆటో అతను కూడా ఆ రూట్లో చాలా ట్రాఫిక్ జామ్ ఉంది, నేను ఆటోలో వెళ్ళలేను, సో నేను డ్రాప్ అయిపోతానని చెప్పి మమ్మల్ని డ్రాప్ చేసేసి అక్కడే వదిలేసి ఆటో అతను కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా టెన్షన్ వేసింది. సో ఇంకా ఏంటి, మనకు ఆప్షన్స్ ఏముంటాయి, బస్సు ఉంటుంది, బస్సు కాకపోతే ఆటో ఉంటుంది, ఇంక ఏవి కూడా ఆ రూట్లో వెళ్ళవు. అప్పుడు నాకు వచ్చిన ఒక థాట్ ఏంటంటే, కరెక్ట్గా నన్ను బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గరలో తను డ్రాప్ చేశాడు ఆటో అతను. అప్పుడు నేను బేగంపేట రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి, సరే ట్రైన్కి ప్రాబ్లం ఉండదు కదా రూట్, అందు గురించి ఏదో ఒక ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ వరకు వెళ్ళి సికింద్రాబాద్లో నా మెయిన్ ట్రైన్ని క్యాచ్ చేయాలనేది నా ప్లాన్ ఉండే. అలా వెళ్ళి వెయిట్ చేస్తున్నప్పుడు నాకు ఎలాంటి ట్రైన్స్ కూడా దొరకలేదు. బట్ నేను హోప్ వదులుకోకుండా వెయిట్ చేస్తే నాకు ఒక గూడ్స్ ట్రైన్ దొరికింది. సో డేర్ చేసి గూడ్స్ అయినా పర్లేదు అని గూడ్స్ ట్రైన్లో ఎక్కేసాను. అలా ఎక్కిన తర్వాత అది సికింద్రాబాద్ వైపు వెళ్ళింది. కరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 1 అవర్ ముందు, 1 కిలోమీటర్ ముందు అది స్టాప్ చేసింది. అప్పుడు మళ్ళీ నాకు డౌట్, అంటే ఇప్పుడు నేను దిగి నడిచి వెళ్ళాలా, లేదా దీంట్లో వెయిట్ చేస్తే కొంతసేపటి తర్వాత ఇది రైల్వే స్టేషన్కి వెళ్తుందా, వెళ్ళేటప్పటి వరకు ఆ ట్రైన్ ఉంటుందా, ఇది చాలా టైం కూడా గడిచిపోతూ ఉంది. యాక్చువల్లీ ఈ టెన్షన్ ఉంది. బట్ దిగి నడిస్తే టైం సరిపోదు. ఖచ్చితంగా దిగి నడిచిన తర్వాత మళ్ళీ ట్రైన్ మూవ్ అయింది. నేను రిస్క్ చేసి ట్రైన్లోనే ఉండిపోయాను. చివరికి ట్రైన్ మూవ్ అయింది. నా గూడ్స్ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళింది. కరెక్ట్గా నా ట్రైన్ ఆపింది అండ్ నేను వెళ్ళాల్సిన ట్రైన్ స్టార్ట్ అయింది. బట్ వేగంగా దిగి పరిగెత్తుకుంటూ మెట్లెక్కి వెళ్ళి ఫైనల్గా నా ట్రైన్ నేను క్యాచ్ చేశాను. అంటే నా ఉద్దేశం, మనకి ఇక్కడ ట్రైన్ బస్సులు మిస్ అయినాయి అన్నప్పుడు నేను కనుక హోప్ వదిలేస్తుంటే ఆ రోజు నేను జర్నీ చేయలేదు. ఆటో అతను వదిలేసినప్పుడు నేను ఒకవేళ హోప్ వదిలేస్తుంటే జర్నీ చేసి ఉండలేదు. అండ్ ట్రైన్స్ ఏమీ లేవు ప్యాసింజర్ ఎక్కేటివి అని అనుకున్నప్పుడు నేను హోప్ వదిలేస్తుంటే ఈ జర్నీని చేస్తుండలేదు. అయినా నేను ఒక గూడ్స్ని తీసుకున్నా. గూడ్స్ ఒక చోట ఆగిపోతే కూడా నేను హోప్ వదలకుండా వెయిట్ చేశాను. చివరికి నా ట్రైన్ నేను క్యాచ్ చేశాను. అంటే హోప్ తోటే మనం ఉంటే చాలా పనులు మనకు అనుకూలంగా జరిగి చివరికి మనం సక్సెస్ అవుతాం. అది నా ఇంటెన్షన్.